హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర పకోడీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీయే కాకుండా ఈసారి అదే పకోడీలో పాలకూర కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. ముందుగా పాలకూరను తీసుకోండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కట్టెలు ఒక 2 తీసుకున్నానండి. లేతగా ఉన్నది తీసుకోండి, బాగుంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఉన్న అల్లాన్ని కూడా చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే ఇందులో సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్, జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాం పసుపు. ఇది వేయడం వల్ల మనకు పకోడీ అనేది చూడడానికి కూడా మంచి కలర్ వస్తుంది. అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ ఉల్లిపాయలు, ఈ పాలకూర ఆకులు మొత్తం బాగా కలుపుకోండి. దీని నుంచి మనం ఇలా ముందు కలపడం వల్ల పిండి వేయకుండా వాటర్ అనేది బాగా దిగుతుంది. మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు పిండిని వేసుకోండి. శనగపిండి నేను ఇక్కడ ముందు 1 కప్పు వేసుకుంటున్నాను. 1 కప్పు అయితే పడుతుంది, అందుకు ముందు 1 కప్పు వేసేసుకుంటున్నాను. తర్వాత కలిపిన తర్వాత చూసుకొని మళ్ళీ పిండి కావాలనుకుంటే వేసుకుందాము. అలాగే పకోడీ క్రిస్పీగా రావడం కోసం 1 స్పూన్ బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి. వాటర్ అనేది వేయకుండా కలుపుకోండి. మనకి ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. నాకు ఇక్కడ మొత్తం శనగపిండి వచ్చి 1.5 కప్పు పట్టిందండి. అలా చూసుకొని పిండి అనేది వేసుకోండి. నాకైతే 1.5 కప్పు పిండి పట్టిందండి. నేను ఇక్కడ తీసుకున్న శనగపిండి ఇంట్లో ఆడించిన పిండి అండి. ఇది కొన్న పిండి అయితే కాదు. ఎప్పుడైనా బజ్జీలకి పకోడీకి ఇలా ఆడించిన పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కొన్న పిండి కన్నా. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత నెమ్మదిగా ఇలా కడాయిలో వేసుకోండి. ఎన్ని అయితే పడతాయో అన్నిటిని ఇలా కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా ఏగేంత వరకు 2 పక్కల కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేసిన వెంటనే కూడా కదపద్దు, ఎందుకంటే మనకు ఉల్లిపాయలు చెదిరిపోతాయి. వేసి 1 నిమిషం వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి కలుపుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది బాగా వేయించుకుంటే మనకి 2 రోజులు ఉంటుందండి, పాడవకుండా ఈ పకోడీ అనేది. చూసారు కదా, పాలకూర పకోడీ టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.